ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. కులం, ఆస్తి, అంతస్తు ఈ విషయాలేమీ పట్టించుకోదు. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రేమ గుడ్డిదే అంటారు పెద్దలు. సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే ఇది 100కి 100% నిజమనిపిస్తుంది. నేటి కాలంలో ప్రేమ పేరుతో జరిగే దారుణాలు మరింత పెరుగుతున్నాయి. ప్రేమించకపోతే అత్యంత దారుణంగా నడి రోడ్డు మీదే ప్రాణాలు తీస్తున్నారు కూడా. ప్రేమించిన వారితో కలిసి బతకలేని పరిస్థితులు వస్తే ప్రాణాలు తీసుకునేవారు కూడా చాలామంది. ఈ క్రమంలో ఓ దారుణం వెలుగు చూసింది ఇప్పుడు. పెళ్ళై 2 పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది ఒక 19 ఏళ్ల అమ్మాయి. ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసి వెళ్ళిపోయింది. చివరికి ఆ యువతి దారుణంగా చనిపోయింది. అతని వయసు 40 సంవత్సరాలు. పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అతడు తనకన్నా 20 ఏళ్ల చిన్నదైన యువతిని ప్రేమ పేరుతో ఆకర్షించాడు. తన వెంట తిప్పుకున్నాడు. ఆ యువతి ఎంత మత్తులో ఉందంటే ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్నవాళ్లను కూడా వదులుకుంది. చివరికి అతనితో వెళ్ళిపోయింది ఇంటి నుంచి. ఏం జరిగిందో తెలియదు కానీ లవర్తో వెళ్ళిన యువతి చివరికి చెరువులో శవమే తేలింది. యువతిని తీసుకువెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లా కొరటిగారె తాలూకా మావత్తూరు గ్రామంలో జరిగింది. ఇదే తాలూకాలోని కోలాల సమీపంలో బైరగొండ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య. అతని వయసు 40 ఏళ్ళు. ఆ వ్యక్తికి పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే లక్ష్మయ్యన్న పాళ్య గ్రామానికి చెందిన అనన్య, ఆమె వయసు 19 ఏళ్ళు. ఆమెతో అతనికి పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె బీకాం చదువుతోంది. తన వయసులో సగం ఏజ్ ఉన్న అనన్యకు మాయమాటలు చెప్పాడు. తనకు ఏం కావాలంటే అది కొనిచ్చాడు. ప్రేమించేలా చేసుకున్నాడు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టు సమాచారం వాళ్ళిద్దరి గురించి. ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసింది. తల్లిదండ్రులు నిలదీయడంతో తాను రంగశ్యామయ్యను వివాహం చేసుకుంటానని తెగేసి చెప్పింది. కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాహమై పిల్లలున్న వ్యక్తితో పెళ్ళేంటంటూ మందలించారు. దాంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించిన అనన్య 3 రోజుల క్రితం రంగశ్యామయ్యతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అనన్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అనన్య కోసం గాలిస్తూ ఉండగా ఆదివారం మావత్తూరు చెరువులో ఆ యువతి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు చెరువు దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహం అనన్యగా గుర్తించారు. గట్టుపై 2 చెప్పులు ఉన్నాయి. అలాగే అతని కారు కూడా ఉంది. సో వీరిద్దరూ కారులో ఇక్కడికి వచ్చి చివరికి ఇదే చెరువులో దూకి ఉంటారని అనుమానిస్తూ ఉన్నారు. అయితే రంగశ్యామయ్య ఇక్కడ ఉన్నారా లేదంటే వెళ్ళాడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు అధికారులు.